ఫారం కోళ్లలో డేంజర్ బ్యాక్టీరియా. యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి. ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెల్లడి. తెలంగాణ, కేరళలో అధ్యయనం. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ సైంటిస్టులు గుర్తించారు. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విచక్షణారహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు. ఇలాంటి చికెన్ను సరిగా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యువు మనుషుల్లోనూ వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం. ఇక కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా విభజించి ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్లోని 131 శాంపిళ్ల కోడి రెట్టల నుంచి సేకరించి వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. బ్యాక్టీరియోడ్స్, ఫ్రాంజిల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఆనవాలను సైంటిస్టులు కనుగొన్నారు. ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలేనని ఎన్ఐఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ శోభి వెలేరి, సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలో ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనమవుతుందని తెలిపారు.